కాకినాడ 50 బిల్డింగ్ సెంటర్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించేందుకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు కంపర బాబీ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరం ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కీర్తిశేషుల కంపర రమేష్ ఉత్సవాలను ఎంత ఘనంగా నిర్వహించేవారో అంతే ఘనంగా ఇప్పుడు తాను నిర్వహిస్తున్నానని, దానికి సహకరిస్తున్న కంపర రమేష్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. మిత్రులు అందరితో అందరి సహకారంతో ఈరోజు ఆయన తదనంతరం కూడా మేము ఇది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ 11 రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ జరపడం జరుగుతుంది. భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మా కమిటీ వారు ప్రతిదీ కూడా మేము జాగ్రత్త తీసుకోవాల్సి జరుగుతుంది. అలాగే 11వ రోజుని భారీ అన్నదానంతో ముగించి ఆ స్వామివారికి మా తరపున మా ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆశీస్సులు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాల నుంచి మేము దిగ్విజయంగా జరుపుకున్నామంటే నిజంగా స్వామివారు మా యందు ఆయన ఇచ్చిన ఆశీస్సులు నిజంగా చాలా గొప్పవి. అలాగే ప్రజలందరినీ కూడా దీవించి మరి ముఖ్యంగా మా సోదరుడు తర్వాత కూడా వాళ్ళ మిత్రులందరూ మేము ఉన్నామని చెప్పి నిలబడి ఈరోజు మేము ఎలా చేయగలుగుతున్నామంటే నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కొనసాగాలని చెప్పి మనసు